దయచేసి మౌనంగా ఉండాలి. మాట్లాడకూడదు. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవ స్తోత్రములు. అసమానుడు, అద్వితీయుడు, అనంత జ్ఞానివైన రాజా స్తోత్రములు. మీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మమ్మలను విమోచించి విడుదల చేసి పాప క్షమాపణించి పరిశుద్ధపరిచి నీతిగా తీర్చిన దేవుడు, నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుడు, మీ చేతుల్లో, మీ కుమారుని చేతుల్లో మమ్మల్ని ఉంచిన దేవుడు, దేవా స్తోత్రములు. ఈ అంకమ్మ నగర్ ప్రాంతాల్లో మీ బిడ్డలు నాయన మరి మీ కృపను బట్టి పరిచర్య చిన్నపిల్లల మాకు జరిగిస్తూ వచ్చారు. ప్రభువా మరి ర్యాలీ విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారు ఖండత వచనాలు, యాక్షన్ సాంగ్స్ తదితరములు ప్రభువా మీ చిత్త ప్రకారం మీకు మహిమకరమైన రీతిలో ఇవన్నీ జరిగించండి. రక్షణ లేని వారు రక్షించబడి, రక్షణ కలిగిన బిడ్డల ఆత్మీయ మేలు పొందగలిగినట్లు సహాయం చేయండి. ప్రియమైన ప్రభువా, చివరి కొద్ది నిమిషాలు సువార్త సత్యాన్ని అందించటకు అనుకూలపరచు. మీ దయ చొప్పున నడిపించు. పాడేవారికి సహాయం చేయి. వాయిద్యములు వాయించేవారు, మైక్ సిస్టమ్ అన్నిటినీ మీ ఆధీనంలో, స్వాధీనంలో పెట్టుకొని ఆయన కరుణించి కటాక్షము చూపి సహాయం చేయడం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పారు. క్రీస్తు వారి నామమున ప్రార్థించి సమస్తమును మీ చేతుల్లో పెట్టి అత్యనంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన పాట పిల్లలందరూ ఆరాధన ఆరాధన అనే పాట.
స్పీకర్ కిట్ పెట్టుకోండి, అడు పెట్టుకుంటే మేము కంట్రోల్ చేయలేము. కంఠత వచనము యోహాను భాను ధనుష్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు బాను. ఇప్పుడు కీర్తనలు 91వ అధ్యాయం నుండి 4 వచనాలు చెప్పబోతున్నాను. మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తిని నా విశ్రమించి వాడు ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వీటి నుండి ఊళ్ళ నుండి విడిపించును, నాశనకరమైన తెగుళ్ళ నుండి రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల చాటులో నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ధనుష్. నేను ఇప్పుడు కంఠత వాక్యాలు చెప్పబోతున్నాను. దేవుడు ఒకడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తుని నరుడు. 1 తిమోతి 2:5 తన వారి ప్రజలను పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. మత్తయి సువార్త 1:21 నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. లూకాసు వార్త 19:10 ఎవరి పేరైనను జీవ గ్రంథములలో వ్రాయబడినట్టు కన్నబలని ఎడల వారిని అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 20:15 యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొన్న దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ విశ్వాసించినప్పుడు నీవు రక్షించబడుదువు. రోమా 10:9. ప్రైజ్ లార్డ్. యోహాన్ యాక్షన్ సాంగ్ యేసయ్యకి ఎవరు సాటి. లేరు
నిహాన, హదస్స, ప్రసన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కీర్తి. నేను ఈరోజు సందేశ వాక్యాలు చెప్పబోతున్నాను. భూది గంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుణ్ణి నేనే, మరో ఏ ఒక్క దేవుడు లేడు. యేషయ్య 45:22. మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనను. కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధం చేయను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మిహానా. ఈరోజు నేను కంటకాక్యాలు చెప్పబోతున్నాను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవరును దేవుని యొద్దకు రాలేడు. యోహాను సువార్త 14:6. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మార్కు సువార్త 1:15. ప్రభువు నందు విశ్వాసముంచుము. ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదరు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హదస్స. నేను ఈరోజు చెప్పబోయే పంటద వాక్యాలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. 1 Peter 5:7. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17. మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. లూకా 6:35. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. బాలుడి సహితము తన నడవడి తన చేష్టల వలన తెలియచేయును. సామెతలు 20:11. ఒకని ఏళ్లలో ఒకడు దయగలిగి ఉండుడి. ఎఫెసీ 4:32. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రసన్న. ఈరోజు నేను గంటల వాక్యాలు చెప్పుకుంటున్నాను. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను 5:24. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుడి గొర్రెపిల్ల అనెను. యోహాను 1:24. ఇదిగో ఇప్పుడే మిక్కిలి
సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:3. అందుకు యేసు అతనితో ఒకడు జన్మించితేనే కానీ కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:3. పిరికివాడును, అవిశ్వాసులను, అసహ్యులను, విగ్రహారాధికులను, మాంత్రికులను, వ్యభిచారికులను, అబద్ధకులను అగ్నిగుండములో పాల్గొందురు. ఇది 2వ మరణం. ప్రకటనలు 21:8. అందరికీ ప్రైజ్. యాక్షన్ సాంగ్. నీ జీవితంలో గమ్యం పోయేదు.
చేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వెంకట్రావు. నేను ఇప్పుడు బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆయనే నోవాహు. నోవాహు నీతిమంతుడు. ప్రజలందరికన్నా నోవాహు నీతిమంతునిగా దేవునికి కనిపించాడు. దేవుడు మనుషుల యొక్క పాపాలను బట్టి భూమిని నాశనం చేయాలని తలంచి నోవాహుకు ఒక ఓడను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. నోవాహు ఓడ తయారు చేయు సమయంలో ప్రజలందరికీ 120 సంవత్సరములు సువార్తను అనుగా దేవుడు జలప్రలయం రప్పించి భూమిని నాశనం చేయబోతున్నాడు అని చెప్పి ప్రజలందరికీ సువార్తను ప్రకటించాడు. కానీ ప్రజలెవరు నోవాహును అర్థం చేసుకోలేదు. పైగా నోవాహును ప్రేరణ చేశారు. కానీ నోవాహు అవేమి పట్టించుకోకుండా అయినా దేవుని సువార్తను ప్రజలందరికీ చెప్పాడు. దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపించి భూమిని తాను చేసిన ప్రజలందరినీ నాశనం చేశాడు. కేవలం దేవుణ్ణి నమ్మిన నోవాహు మరియు అతని కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడాడు. మరియు ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా ఎవరి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు జీవిస్తున్నారు. దేవుణ్ణి గుర్తెరగని జీవితం కొనసాగిస్తున్నారు. మరలా దేవుని రెండవ రాకడ సమీపంలో ఉంది. ఇలా ఉందని మనం దేవుని గుర్తెరిగి జీవించాలి అని దేవుడు సువార్తను ప్రకటించాడు. థ్యాంక్ యూ. నా ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సార్. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి తిందుమో
శ్యామల, లాస్య, మిహన. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామల. నేను ఇప్పుడు ఒక పక్షి గురించి చెప్పబోతున్నా. ఆ పక్షి పేరు కాకి. కాకి గురించి తెలుసుకుంటారా? దీని యొక్క రూపం నలుపు. దీని స్వభావం ఆహారాన్ని దొంగలించడం. దీని యొక్క స్వభావ రూపం కానీ దీని రంగుని బట్టి దీని స్వభావాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉన్నా దేవుడు విడిచిపెట్టడు. సరే మిగతారా, ప్రభువు ఈ కాకిని ఎలా వాడుకున్నాడు? కాకి దేవుడికి లోబడిన ఒక పక్షి. ఈ కాకి దేవుడు ఏ విధంగా వాడుకున్నాడంటే, ఏలియా అనే దేవుడి ప్రవక్త ఉండేవాడు. అతని కాలంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఏలియా ప్రవక్తను పోషించుకోవడానికి దేవుడు కాకిని వాడుకున్నాడు. కాకి రొట్టెను మరియు మాంసాన్ని తెచ్చి ఏలియాకు అందజేసింది. ఆ సమయంలో కాకి ఆహారాన్ని తినేవచ్చు. కానీ దేవుడి మాటకు లోబడి జాగ్రత్తగా ఈ ఆహారాన్ని ఏలియాకు అందజేసింది. ఆహారాన్ని తిని నీరు త్రాగి ఏలియా పోషించబడ్డాడు. కష్టమైన ప్రతి పరిస్థితిలో దేవుడు తన బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక చిన్న పక్షిని వాడుకున్నాడు. అలాగే మనం కూడా దేవుడికి లోబడి ఉంటే, దేవుడి మీద ఆధారపడితే ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు మరియు దేవుడి పనికి ఉపయోగించుకుంటాడు. ఆపద కాలంలో నీవు నా గురించి మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. యెర్మియా 33:3. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు లాస్య. నేను ఇప్పుడు ఒక చిన్న పక్షి గురించి చెప్పబోతున్నా. ఆ పక్షి పేరు పిచ్చుక. పిచ్చుక అతి చిన్న పక్షి మరియు అందమైన పక్షి. మత్తయి సువార్త 10:30లో మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా అని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనలో చాలా మంది ఆహారము, బట్టలు మరియు రోజువారీ అవసరాల కోసం ఆందోళన చెందుతున్నారు. కానీ దేవుడు చెబుతున్నాడు, కాబట్టి భయపడవద్దు. అంత చిన్న పిచ్చుకలని చూస్తున్న దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఇంకా ఎక్కువగా ప్రేమించి అడిగినవి ఇస్తాడు. దేవుడు ప్రతిదాని పట్ల శ్రద్ధ వహిస్తాడు. మనం దేవునికి ఎంతో విలువైన వారమని మత్తయి సువార్త 10:31లో యేసయ్య చెబుతున్నాడు. కాబట్టి భయపడవద్దు. ప్రభువు సర్వాధికారి, మనందరినీ పోషించుటకు సమర్థుడైన దేవుడు యేసయ్య. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మిహానా. ఈరోజు నేను ఒక పక్షి గురించి చెప్పబోతున్నాను. ఆ పక్షి పేరు కోడి. కోడి పక్షి జాతిలో ఒకటి. ఇది లోకాన్ని మేలుకొల్పడంలో ముందుంటుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26:34లో మనం దీన్ని చూడవచ్చు. పేతురు ప్రభువుతో ఇలా అంటాడు, నీ విషయంలో అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూనూ అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్నెరుగవు అని 3 సార్లు చెప్తావని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పినట్లుగానే పేతురు 3 సార్లు ప్రభువును నేనెరుగను అని అబద్ధం చెప్తాడు. 2 సార్లు అసలు నేను ఆయనతో ఉండలేదంటాడు. మరి 3వసారి నేను అసలు ఆయనని గుర్తెరుగను అని ఒట్టు పెట్టుకుంటాడు. వెంటనే కోడి కూసింది. కోడి తన సమయాన్ని మర్చిపోదు.
ప్రతిరోజు వెలుగునే లేచి అందరినీ లేపుతుంది. ఇక్కడ మనం కోడి యొక్క క్రమశిక్షను చూడవచ్చు. మనమందరం కూడా ప్రతిరోజు వెలుగుగా ఉండి దేవుడైన యేసు ప్రభుని స్తుతిస్తూ ఆయనని కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి. అలాగే క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి. కోడి నిద్రపోతున్నా కూడా ఎలాగైతే లోకాన్ని అరిచి లేపుతుందో అలాగే మనం కూడా రక్షణ పొందిన తరువాత ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సువార్తను ప్రకటించి కీర్తించి నడుచుకోవాలి. చీకట్లో ఉన్న వారిని రక్షణ వెలుగులోనికి అనగా దేవుని మార్గంలోనికి నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి, భక్తుని గురించి ఐజాక్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఐజాక్. యోసేపు గురించి చెప్తున్నాను. యోసేపు అనే పేరుకు అర్థం ఫలించేది కొమ్మ. ఆ యాకోబు రాయల యొక్క రెండవ సంతానం యోసేపు. యోసేపు తన బాల్యమంతయు దేవుడి కొరకు నీతిగా బద్ధంగా బతికేవాడు. తన తండ్రి మదర్ బాగైన వాడు. తన తండ్రికి కూడా యోసేపు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఒక రంగు అంగి కొనిచ్చాడు. తన అన్నదమ్ముడికి యోసేపు మీద అసూయ. తన జీవితాన్ని యోసేపుకు యెహోవా తన కళ ద్వారా చెప్పేవాడు. తన ఎదుట 11 ఏనుగులు వంగినట్టు, తన నమస్కరించినట్టు సూర్యుడు చంద్రుడు తన ఎదుట వంగి తనను నమస్కరించినట్టు దేవుడు యోసేపుకు తన భవిష్యత్తును చూపించాడు. అది తన అన్నదమ్ముడికి చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చలేదు. అది నచ్చగా తన మీద ద్వేషంతో కోపంతో యోసేపు మీద చేద్దామని అన్నారు. అప్పుడు ఒకరోజు తన ఆహారం ఇద్దామని యోసేపు తన అన్నదమ్ముడికి అడిగినప్పుడు తనని గోతిలో పడేసి తన ఇస్మాయిల్కి అమ్మేసి తనని ఐగుప్తు దేశంలోకి బానిసగా పంపించాలి. తనని బానిసగా పంపించినప్పుడు అక్కడ నమ్మకంగా దేవుడి కోసం జీవించినప్పుడు అక్కడ తన ఫరో భార్య యోసేపు మీద అబద్ధం నింద మోపి తనని జైలుకి పంపించింది. జైలు నుంచి అక్కడ పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చి ఆ యోసేపు ఫరో యొక్క కళలోకి అర్థం చెప్పి అక్కడ నుంచి మంచిగా ఉండేవాడు. ఆమేన్. యాక్షన్ సాంగ్ భారం భారం పాప భారం.
పేరు గురించి చెప్పబోతున్నాను. దేవుడు సృష్టించిన పక్షులన్నింటిలోనూ ప్రాధాన్యకరమైన పక్షి తేగ. ఇంగ్లీష్లో ఈగల్ అంటారు. దీని పక్షులన్నింటిలోనూ ప్రాధాన్యకరమైనది, తెలివైనది, బలమైనది, సాహసం కలది. దీని దృష్టి చాలా చురుకైనది, ఎంత ఎత్తుకైనా ఎగరగలది. ఎంతో వేగంతో ఎగిరే ఈ పక్షికి పక్షిరాజు అనే పేరు దీని స్వభావాన్ని బట్టి వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు తనను ఈ పక్షితో పోల్చుకున్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నిర్గమాకాండము 19:4 రక్షణ పొందిన విశ్వాసులను కూడా దేవుడు ఈ పక్షితో పోల్చాడు. విశ్వాసులమైన మనం వేగ వలె ధైర్యంతో జీవించాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లేక ఎలా ఒంటరిగా ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తుందో మనం కూడా రక్షణ పొందాక ప్రత్యేకపడిన వారమే జీవించాలి. అందరికీ ప్రయత్నం. అందరికీ ప్రజలు ఇప్పుడు నేను ఒక పరిశుద్ధమైన పక్షి గురించి చెప్పబోతున్నాను. ఆ పరిశుద్ధమైన పక్షి పావురం. పావురం శాంతికి మరియు పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తాము. ఆదికాండం 8:8-12 నోవాహు కాలంలో జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం తరువాత నోవాహు ఓడ నుండి పావురాన్ని బయటికి పంపిస్తాడు. అప్పుడు పావురం ఒలివ ఆకు చుట్టూ తుంచి మళ్ళా నోవాహు దగ్గరకు తిరిగి వస్తుంది. అప్పుడు పావురం తన యజమాని పట్ల లోబడి విధేయత కలిగిన పక్షిగా మనం చూస్తాము. మరియు లూకాసు వార్త 3:16 పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ప్రభుపై వాడినట్టు మనం చూస్తాము. యాక్షన్ సాంగ్. చూడుము ఈ క్షణమే కలువరి. చూడుము
సువార్తలను గురించి కిషోర్ వివరిస్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కిషోర్. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు. అందులో మొదటిది మత్తయి సువార్త. దేవుడు తన ప్రజలకు ప్రాథమికంలో తన ప్రజలకు చేసిన వాగ్దానం మెస్సయ్య వస్తాడు అని చెప్పాను. మరలా దేవుడు తన ప్రజలకు ప్రాథమికంలో చేసిన వాగ్దానం రక్షకుడు యేసేనని, ఆయన వాగ్దానాలన్నీ యేసులోనే నెరవేర్తాయని అనేను. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన అనేక అద్భుతాలు మరియు ఆయన మరణం మరియు పునరుద్ధానం గురించి మనం చూస్తాం. రెండవది మార్కు సువార్త. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మంచి సేవకుడుగాను మరి ఒక శక్తివంతమైన రక్షకుడుగాను మనం చూస్తాం. మార్కు సువార్తలో యేసయ్య బోధాల కంటే మిన్నగా ఆయన కార్యాలు మన మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి. దీనిలో యేసుక్రీస్తు వారి బాప్తీసు పరిచర్య గురించి, ఇంకా ఆయన చేసిన సేవలు, ఇంకా దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇంకా తుఫాను శాంతిపరచడం వంటి అనేక అద్భుతాలు, ఇంకా శిలువ మరణం మరియు పునరుద్ధానం గురించి చూస్తాం. మూడవది లూకాసు వార్త. లూకాసు వార్త చెప్తుంది ఏంటంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ రక్షకుడని లూకాసు వార్త చెప్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు సకల మానవాళికి వియేచకుడు అని లూకాసు వార్త వివరిస్తుంది. దేవుడు తన ప్రజలకు స్వార్థ ప్రకటించుటకై తన మనసుతో నింపారని లూకాసు వార్త చెప్తుంది. లూకాసు వార్తలో దేవుడు చేసిన అద్భుతాలు, ఇంకా ఆయన సేవ, ఆయన జననం మరియు ఆయన శిలువ మరణం పునరుద్ధానం గురించి చూస్తాము. నాలుగవది యోహాను సువార్త. యోహాను సువార్త దేవుని కుమారుడిగా పరిచయం చేస్తుంది. యోహాను సువార్తలో విశ్వాసం మరియు నిత్యజీవం అనే ఎక్కువ మాటలు మనం చూస్తాము. యోహాను సువార్త శరీరధారై మన మధ్య నివసించిన వాక్యం యేసేనని మనం చూస్తాము. చివరిగా మన దేవుని కుమారుడు యేసేనని నమ్మి ఆయనలో మనం జీవం పొందాలని యోహాను గారి ఉద్దేశం. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్స్, రింగిల్ బెల్స్, తర్వాత నీ కొరకే మానవ. జిమ్మిల పిల్లలు పండి నమ్మకాలు పట్టండి.
కొద్ది నిమిషాలు, ఒక పావు గంట దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటాం. నిశ్శబ్దంగా, సావధానంగా దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించాలని ప్రభు పేరిట మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం. సో తను గమనించండి. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. దేవా స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్య ధ్యానం చేరి వచ్చిన వారి ఆత్మను రక్షించబడ్డానికి కొరకైన సందేశముగా, విశ్వాసంలో ఉన్నవారు ఆత్మీయంగా బలపడినట్లు కరుణించి సహాయం చే. దేవాన్ని స్వరం వినిపింపచ్చే మీరు మీ 1-9 కోరుకొని మీ మాటలు మీ దాసున్నట్టు నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూసాం, లోకమంతయు దుష్టుని అందున్నది. లోకమంతా, సర్వలోకములో సర్వమానవులు, కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, వారి స్థితిగతులు ఏవైనా, లోకంలో ఉన్న మానవులందరూ దుష్టుని యందు అనగా సాతానులో ఉన్నారు అని దైవవాక్యం, దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని దైవవాక్యం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం 16వ వచనంలో. కనుక లోకములో ఉన్న మానవులను రక్షించాలి. దుష్టుని యొక్క, సాతాను యొక్క, అపవాది యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్న మానవుడిని రక్షణ పొందే వ్యక్తిగా, రక్షింపబడిన వ్యక్తిగా, ఆత్మ రక్షణ పొందిన వ్యక్తిగా, పాప విముక్తి పొందిన వ్యక్తిగా, పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా, దుష్టుని నుండి తప్పించబడిన వ్యక్తిగా, దేవుని సంబంధిగా మార్చడం కొరకు పరలోకము నుండి భూలోకానికి మానవ విమోచన, మానవ పాప క్షమాపణ నిమిత్తం మానవుడిగా దేవుడే ఉద్భవించిన వేళ క్రిస్మస్ అంటారు. అంటే దేవుడు మానవుడిగా మరియ గర్భము గుండా ఈ లోకములో రక్షకుడిగా ఉద్భవించిన వేళ అది క్రిస్మస్. అయితే మనకు తారీఖు కానీ, నెల కానీ, సంవత్సరము కానీ ఖచ్చిత ప్రమాణంలో మనకు గ్రంథం చెప్పదు. కానీ వాస్తవంగా యేసు ప్రభు మానవుల యొక్క పాప విమోచనార్థమై లోకములో సాతాను బంధకములలో బంధించబడిన మానవ కోటిని విమోచించి, విడుదల గావించి, పాప విమోచన, పాప క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యములో పౌరసత్వం మానవునికి ప్రసాదించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి అరుదించాడు. దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో లూకా సువార్త, దేవుని వాక్యం నుండి లూకా సువార్త 1వ అధ్యాయం, దేవుని వాక్యం నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. 1:34 చదువుతాను. దేవుని వాక్యం నుండి, మరియ నేను పురుషుని ఇరుగని దానినే. అద్భుతమైన వ్యక్తి
మరియ. ఆమె కన్యక, పురుషుని ఎరగనటువంటి వ్యక్తి. ఆమె దూతతో మాట్లాడుతూ, నేను పురుషుని ఎరగని దానినే, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత అన్నాడు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. సర్వలోకములో ఉన్న దుష్టత్వంలో ఉన్న మానవులను విమోచించడానికి, రక్షించడానికి మహోన్నతుడైన పరిశుద్ధాత్మ దేవుడు మరియ గర్భములో ప్రవేశించి, కన్యక గర్భములో ప్రవేశించి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అని అద్భుతంగా దేవుని వాక్యములో ప్రకటించబడిన రీతిని, దేవుని వాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడని చెప్పబడిన ప్రకారం సర్వలోకములో ఉన్న మానవులకు శాంతి దయచేయడానికి, సమాధానమును మానవునికి అనుగ్రహించడానికి, పాప విమోచన, పాప క్షమాపణ దయచేయడం ద్వారా నీతి, పవిత్రత మానవునికి ఆపాదించడానికి, అనుగ్రహించడానికి పరలోకములో ఉన్న దేవుడు, ఆత్మదేవుడు భూలోకములో ఉన్న మరియ గర్భములో ప్రవేశించి మానవాకృతిలో యేసుక్రీస్తనే నామము వహించి ధరించి ఈ భూలోకములో జన్మించాడు ప్రభు. అందుకే మనం చూస్తాం లూకా సువార్త 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. కనుక మనం చూస్తున్నాం దేవుడే భూలోకములో మానవుల యొక్క పాప విమోచన కొరకు నరుడిగా ఉద్భవించిన రోజు, జన్మించిన రోజు క్రిస్మస్. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యములో రండి 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం దేవుని వాక్యము నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తునే శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యములో యేసుక్రీస్తు ఇంకా పుట్టక పూర్వమే దైవ ఏర్పాట్లో ఆయనకు పెట్టాలని నిర్ణయించబడిన పేరు యేసు. 1వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్తలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనందరం దేవుని సృష్టిలో భాగమే. కనుక మొట్టమొదటి మానవుడు ఆదాము నుండి తీయబడిన హవ్వ, వారిరువురి ద్వారా మానవ జాతి ఉద్భవించింది. కనుక దేవుని కుమారుడిగా పిలువబడిన ఆదాము సంతానం మనమందరం. ఆదాము తప్పిపోయినా, మనమందరము తప్పిపోయినా, మనలను విమోచించి రక్షించి మరలా దైవ కుమారత్వాన్ని మనకు ప్రసాదించి పరలోక రాజ్యములో మనలను కూర్చుండబెట్టాలి. మోక్ష భాగ్యం మానవునికి ప్రాప్తింప చేయాలి. అందుకొరకు అడ్డుగా ఉన్న పాపాన్ని పరిహరించాలి, పాప క్షమాపణ మానవునికి దయచేయాలి అని కోరి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని
వాక్యంలో మత్తయి సువార్త చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. కనుక మొట్టమొదట యేసు క్రీస్తు అని ఆయనకు పేరు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షించడం కొరకు దైవాభిషేకముతో నింపబడిన ఏకైక జగద్రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యం 1 తిమోతి 1:15 రాయబడింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనములో పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునిగా అరుదించిన యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందువలన ఆయన అధికారం పొందినవాడు అంటే యోహాను సువార్త 1:29 ప్రకారం, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, సర్వలోకములో ఉన్న సర్వమానవుల సర్వ పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి అరుదించిన యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపానికి రావాల్సిన శిక్ష, మనం పొందవలసినటువంటి ఘోరమైన నరకం లేదా పాతాళం ఆయన అనుభవించి, మీరు గమనించాలా, మన పాపములకు శాంతి చేశాడు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తేటగా రాయబడింది. లోక పాప భారమును మోసుకొని పోవడానికే, మన పాపములకు శాంతి చేయడానికే, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ భూలోకములో అందించాడు. ఆయన 33.5 సంవత్సరాల ప్రాయములో ఆయన సిలువలో వేలాడాడు, ప్రాణాన్ని కోల్పోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరణమా నీ ముల్లెక్కడ, సమాధిని విజయం ఎక్కడ అని మృత్యువును ఓడించాడు, మరణాన్ని జయించాడు. అమర్త్య దేహముతో, అద్భుతమైన అక్షయ దేహముతో తిరిగి లేచాడు. 40 దినాలు అనేకులకు అగబడ్డాడు. 40వ దినం ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఆలోచించండి, ఆయన మరణించి అక్షయ దేహముతో తిరిగి లేచాడు కదా. మనందరం కూడా మరణిస్తాం, అయితే మనం అక్షయ దేహముతో లేవగలమా? అద్భుతమైన అమర్త్య దేహముతో లేవగలమా? కనుక నీవు నేను అక్షయులుగా లేపబడాలని, అమర్త్యులుగా చేయబడాలని యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా అరుదించాడు. అయితే మనం ఏం చేయాలి అంటే దైవవాక్యం సెలవిస్తుంది. రండి అపోస్తలుల కార్యములు, దేవుని వాక్యము నుండి అపోస్తలుల కార్యములు 16:31. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం గమనించండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. చాలు. కనుక మానవుడు పాప క్షమాపణ పొందాలా, పాప విమోచన పొందాలా, పాప క్షమాపణ పూర్తిగా అనుభవించాలా. చూడండి, యాక్షన్ సాంగ్స్ వరకు బాగుంది. ప్రజలందరూ చాలా కళ్ళన్నీ దేని మీద ఉన్నాయి? పలకండి దేని మీద ఉన్నాయి? వాళ్ళ మీద. కానీ ఇంకా వాక్యం మొదలుపెట్టేటప్పటికి కళ్ళన్నీ మూతలు పడుతున్నాయి. సరే, ఏమన్నా కానీ మీరు వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మిమ్మల్ని పాప విమోచనలోనికి నడిపిస్తుంది. పాప క్షమాపణ పొందిన వ్యక్తి, ఆత్మరక్షణ పొందిన వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళే అక్షయ దేహం పొందుతాడు, అమర్త్య దేహాన్ని పొందుతాడు,
మీకు తెలియదు, ఈ ఈ దేహము తాత్కాలికం. అక్షయ దేహం పొందకపోతే, అమర్త్య దేహం పొందకపోతే పరలోకంలో అడుగు పెట్టలేం. అసాధ్యం, దుర్లభం. కనుకనే ప్రభు మనలాంటి పాప శరీరాకారముతో ఈ లోకానికి అరుదించాడు. పాపమునకు శిక్ష అనుభవించాడు. అద్భుతమైన రీతిలో ఆయన 3వ దినం తిరిగి లేవడం ద్వారా మనము కూడా తిరిగి లేవడం కొరకు ఆయన మార్గాన్ని సరళం చేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో పరలోక రాజ్యం, మోక్ష భాగ్యం ప్రతి మానవునికి ప్రాప్తింపజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి అనుమతించాడు. నువ్వేం చేయాల్సిన పని లేదు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ప్రభువు అయిన యేసునందు విశ్వాసముంచుము, ఆయన లోక రక్షకుడని, ఆయన పాప విమోచకుడని, ఆయనే నా కొరకు పరలోకము నుండి భూలోకానికి అనుదించిన ఏకైక రక్షకుడని, పాప విమోచకుడని, ఆయనే నా కొరకు సిలువలో మరణించి సమాజేయుడి తిరిగి లేచిన మృత్యుంజయుడని విశ్వసిస్తే రక్షించబడతావు. విశ్వసిస్తే పాపక్షమాపణ పొందుతావు. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. దైవవాక్యం చెప్పే సత్యం అది. కనుక దేవుని వాక్యములో ఒక గొప్ప భక్తుడు, పేతురు అనే భక్తుడు అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, యేసు నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. రక్షకుడు ఒక్కడే, రక్షణ ఒక్కటే, పాప విమోచన ఒక్కటే, పాప క్షమాపణ ఇవ్వగలిగిన అధికారం కలిగిన వ్యక్తి ఒక్కడే. ఈ రాత్రి ఆయన ప్రభు యేసుక్రీస్తు నమ్ము. దేవా, నువ్వేం చేయాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, కానుక కూడా ఇవ్వాల్సిన పని లేదు, కొవ్వొత్తులు వెలిగించాల్సిన అవసరమే లేదు, నువ్వు కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, బహుదూరంలో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉన్న పాటున ఉన్న స్థలములో దేవా నిజమేనైనా నేను జన్మముతో పాపములో జన్మించాను, జీవితంలో అనుదిన జీవితంలో కూడా పాపం ఉంది, నా పాపములకు క్షమాపణ ఇవ్వు, నా పాపముల నుండి నన్ను విడిపించని అడిగి చూడు. హృదయం మారుతుంది, గొప్ప రక్షణ నీకు ప్రాప్తిస్తుంది, హృదయంలో నెమ్మది వస్తుంది. ఆకలైతే అన్నం తింటే ఎంత ఆనందంగా ఉంటుందో, తీవ్రమైన దప్పికతో ఉన్నవానికి చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత తృప్తి చెందుతాడో అట్లాంటి తృప్తి నీకు కలుగుతుంది. అట్లాంటి శాంతి నువ్వు అనుభవిస్తావు. సమాధానముతో నీ హృదయం నింపబడుతుంది. అద్భుతమైన దేవుడు నీ అంతరంగములో ఉంటాడు. ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యత గల దేవ, అంకమ్మ నగర్ అనే ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన ఈ పరిచర్యను బట్టి వందనాలు. పిల్లలు ప్రభా వచనాలు చెప్పారు నాయన, మరి ఎన్నో పాటలు పాడారు నాయన, మీరే యాక్షన్ సాంగ్స్ కూడా చేశారు. భక్తుల జీవితాల గురించి ప్రభువా, మరి పక్షులను గురించి కూడా తెలుపుతూ వచ్చారు. ఓ దేవా, ప్రజల హృదయాలను మీ వాక్యం వైపు మళ్ళించండి. సత్యం ఎరగగలుగునట్లు, సత్యాన్ని తెలుసుకొని అంగీకరించి రక్షణ పొందగలుగునట్లు, రక్షించబడిన వారు వాస్తవంగా నేను అక్షయ దేహం పొందుతాను, నేను అమర్త్య దేహాన్ని తప్పకుండా పొందుతానని నేను నిశ్చయతలో జీవించవలసిన ఆవశ్యకతను గురించి గ్రహించి ఏది ఏమైనా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతకడానికి సహాయం చేయండి. ప్రియమైన ప్రభువా, ప్రతి వ్యక్తి రక్షణ పొందినట్లు, మందిరానికి నడిపించబడినట్లు సాయం పరిచర్యకు ఫలితాలు ఇవ్వండి. మహాఘనుడైన మీ నామాన్ని కొనియాడి కీర్తించి
ఇక్కడ ప్రయాసపడి నాయన మరి పిల్లలను మరి అనేక రకాలుగా వాక్యముతో సిద్ధపరిచి పాటలు రకరకాలుగా వచనములు వాటన్నిటిని వారికి నేర్పించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సహకరించిన వారందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసునాథుని పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఏంటి అమ్మా ప్రకటన ఉన్నాడా బ్రదర్?